దివ్యల మాధురి ఈ పేరు వినగానే చాలా వార్తలు కనిపిస్తూ ఉంటాయి. చాలా వార్తలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. దానికి కారణం దువ్వాడ శ్రీనివాస్. యెస్. దువ్వాడ శ్రీనివాస్‌కి ఆల్రెడీ పెళ్లయిపోయింది. పెళ్లయిపోయిన తర్వాత కూడా వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు. ఆ పిల్లలు పక్కన పెట్టేసి, ఆ భార్య పక్కన పెట్టేసి, దివ్యల మాధురితో అతను పెట్టుకున్నటువంటి ఎఫ్ఐఆర్ మాత్రం చాలా బిగ్గెస్ట్ హాట్ న్యూస్‌గా మనకు కనిపించింది కొన్నాళ్ళ పాటు. ఆ తర్వాత ఆళ్ళిద్దరి మధ్య అటువంటి బాండింగ్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య చేసినటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, రకరకాలైనటువంటి విషయాల్లో వాళ్ళిద్దరూ బాగా హల్చల్ చేస్తా ఉంటారు. హల్చల్ చేస్తూనే వచ్చినటువంటి ఒక అటెన్షన్ వల్ల బిగ్గెస్ట్ న్యూస్ లాగా కనిపిస్తూ ఉంటారు. ఆ కారణంగానే దివ్యల మాధురి ఏకంగా 'బిగ్ బాస్'లో కూడా పార్టిసిపేట్ చేసింది. 'బిగ్ బాస్'లోకి వెళ్ళిన తర్వాత ఆ 'బిగ్ బాస్'లో కూడా ఆవిడ మాట దురుస్తనం కావచ్చు, లేకపోతే నోటి దురుస్తనం కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి వ్యవహారాల్లో ఆమె 'బిగ్ బాస్'లో చాలా తక్కువ టైంలోనే బయటకొచ్చేసింది. ఆ బయటకొచ్చిన తర్వాత ఆమె కామ్‌గా ఉందంటే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా టీవీ షోస్‌లో కూడా ఎంటర్ అయిపోయింది. టీవీ షోస్‌లో కూడా తను హల్చల్ చేస్తుంది. గోలగా కనిపిస్తుంది మనకు. అటు దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఈవిడ అంటిపెట్టుకొని ఆవిడ కనుసన్నలో నడవటం, లేదా ఆవిడ కనుసన్నలోనే అతను కనిపించడం, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ఒక బాండింగ్ కావచ్చు, ఒక అద్భుతమైనటువంటి ప్రేమ అనుకోవచ్చా, దాన్ని లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చా, రకరకాలుగా ఎలా అనుకున్నా సరే వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నటువంటి విధానం కావచ్చు, ఆ జీవన విధానం కూడా చాలా కొత్తగాను, వెరైటీగాను ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక బాండింగ్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అలాంటి దివ్యల మాధురి ఇప్పుడు మరొకసారి హాట్ టాపిక్‌గా కనిపించిందంటే కారణం ఆవిడ 'బిగ్ బాస్' టీవీ షోస్ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. యెస్. 'చీన్ టపాక డుమ్ డుమ్' అనే ఒక సినిమాలో దివ్యల మాధురి కూడా ఒక కీలకమైనటువంటి పాత్రలో నటిస్తూ ఉంది. ఆ పాత్రకు సంబంధించినటువంటి లుక్ కావచ్చు, ఆ అవుట్‌లుక్ కావచ్చు, లేకపోతే ఆ పాత్రకు సంబంధించినటువంటి గెటప్ కావచ్చు, ఇవన్నీ కొంచెం ఆల్రెడీ బయట సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ సినిమాలో గవిరెడ్డి అనే ఒకతను హీరోగా సినిమాలో హీరోగా నటిస్తా ఉన్నాడు. మరి దివ్యల మాధురి హీరోయిన్‌గా నటిస్తుందా అంటే అప్పుడే ఇమ్మీడియేట్‌గా చెప్పలేము మనం. ఎందుకంటే ఆవిడ హీరోయిన్ అనే ఏజ్ దాటింది కాబట్టి. కాకపోతే మరి వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి బాండింగ్ కావచ్చు, లేకపోతే ఆ ఏజ్‌కి తగ్గటువంటి హీరోయిన్ పాత్ర అనేది పక్కన పెడితే గనక 'చీన్ టపాక డుమ్ డుమ్' అనే టైటిల్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆ టైటిల్‌తో పాటు ఆమె పాత్ర కావచ్చు, ఆ పాత్ర తాలూకు కావచ్చు, ఆ పాత్రకు సంబంధించిన టైటిల్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉన్నాయి. అంటే నిజానికి దివ్యల మాధురి ఈ సినిమాలో నటిస్తుందా లేదా అని మొదట ఒక రకరకాల వార్తలు వచ్చినప్పుడు కూడా ఆమె నటిస్తుందని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి వార్తలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి నర్సీపట్నం, హైదరాబాద్ వంటి లొకేషన్స్‌లో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్‌కి సంబంధించి కూడా దివ్యల మాధురి చాలా హల్చల్ చేస్తోంది. కొంచెం హడావుడిగా చేస్తోంది. ఆ పాత్రకు సంబంధించి కావచ్చు, ఆ పాత్ర తాలూకు విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా తను ఓన్ చేసుకొని తను యాక్ట్ చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తోంది. సో, మొత్తంగా దివ్యల మాధురి వర్సెస్ దువ్వాడ శ్రీనివాస్ మధ్య వచ్చినటువంటి ఒక బాండింగ్ మాత్రం ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కావచ్చు, జనరల్ మీడియాలో కావచ్చు, రకరకాలైనటువంటి మాధ్యమాల్లో కావచ్చు, చాలా హాట్ టాపిక్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిరంతరం వార్తల్లో కనిపిస్తున్నారు. ఇది ఒక బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అఫైర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలుపెడితే గనుక ఈ రోజు వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా వాళ్ళిద్దరూ నిరంతరం వార్తల్లో ఉండటం, ఆ వార్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుకోకపోవడం, అటు ఇంటర్వ్యూలో కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూలు కావచ్చు, లేకపోతే మీడియాలో కనిపించే విధానం కావచ్చు, రకరకాలైనటువంటి వ్యవహారాలు కూడా వాళ్ళిద్దరూ నిరంతరం వార్తల్లో ఉంటున్నటువంటి విధానం మాత్రం నిజంగా మంచి విషయమా, చెడ్డ విషయమా అనేది పక్కన పెడితే గనక ప్రస్తుతానికైతే అదొక వార్తగా కనిపిస్తోంది.